కర్నూలు జిల్లా డోన్లో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సచివాలయాలు, ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టామని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నియామకాలు జరిగాయని పేర్కొన్నారాయన. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 14,000 డిఎస్సి పోస్టుల భర్తీలోనే అనేక ఆరోపణలు రావడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించిన బుగ్గన డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, మీరు స్పోర్ట్స్ కోటాలు ఇస్తే దాని పద్ధతి అనేది చెప్పండి. అంటే మీరు ఒకవేళ క్రికెట్ ఆడుతున్నారు, రాష్ట్రానికి ఆడినారా, జిల్లాకి ఆడినారా అంటే ఒక పద్ధతి పెట్టండి. ఏమని, రాష్ట్రానికి ఆడింటనో, జిల్లాకి ఆడింటనో, దేశానికి ఆడింటనో ఏదో ఒక పద్ధతి ఆ ఆడిన వాళ్ళందరికీ ఇవ్వండి. ఓకే, అనే సర్టిఫికేట్లు ఇచ్చుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే మెరిట్ అనేది ఎక్కడ ఉంది దేంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. కరెక్టా కాదా? డిఎస్సిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఎంతోమంది నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పరీక్షలు రాశారని, వారందరికీ మోసం చేసిన నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అన్నారు దీపిక. సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆవిడ. కర్నూలు జిల్లా కల్లూరులో డిఎస్సిలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో డిఎస్సి స్కామ్పై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజనీ నేతృత్వంలో అడ్డరోడ్డు సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. డిఎస్సి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విడుదల రజనీ డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాడికొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ డైమండ్ వజ్రబాబు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. డిఎస్సి స్కామ్పై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు డిమాండ్ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అక్రమాలకు వ్యతిరేకంగా మరి ఈ ర్యాలీ కూడా జరిగింది, ఈ నిరసన శిబిరాలు కూడా జరిగినాయి. మరి స్పందన ఆ రకంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ డిఎస్సిలో తప్పులు జరిగినాయి, ఈ అవకతవకలు అనేవి సరిచేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా యూత్ బయటికి రావడం జరిగింది. త్వరలో ఇవన్నీ కూడా నిజ నిర్ధారణ అవుతాయి. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి విశాఖపట్నం భీమిలిలో పోలీసులు అడ్డు తగిలారు. డిఎస్సి అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మధ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీకి బయలుదేరారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. డిఎస్సి అక్రమాలను నిరసిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. హామీ చూస్తే మీరు హామీని మరి ఎక్కడా కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు కావస్తా ఉంది. సుమారు ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి, వ్యక్తికి, యువకునికి సుమారు 78,000 రూపాయలు బకాయి పడి ఉంది ప్రభుత్వం. మరి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉందో ఇవాళ సుమారు 9,500 కోట్ల రూపాయలు బకాయిలు
ఈ ప్రభుత్వం ఇప్పటికే బకాయి ఉంది.